హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్ ఫ్యాషన్ అండ్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మన కరివేపాకు కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తూ ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్ అనేది వస్తుంది. కరివేపాకు కారం పొడి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మినపప్పు, శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి. కరివేపాకుని శుభ్రం చేసుకొని తుడుచుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కాక పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ శనగపప్పు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మినపప్పు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ధనియాలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. జీలకర్ర వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్లో వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి, పల్లీలు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, కొద్దిగా సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఎంతో రుచికరమైన కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి, దోశకి కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్ ఫ్యాషన్ అండ్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మన కరివేపాకు కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తూ ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్ అనేది వస్తుంది. కరివేపాకు కారం పొడి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మినపప్పు, శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి. కరివేపాకుని శుభ్రం చేసుకొని తుడుచుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కాక పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ శనగపప్పు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మినపప్పు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ధనియాలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. జీలకర్ర వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకొని పక్కన